Hey guys, this is Golconda Fort entrance అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్. సో మీకు ముందరది కూడా వీడియో యాడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ స్టార్ట్స్. స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ విల్ గో దిస్ కదా. సో అదే అనమాట పిరంగి. దట్ ఈస్ ఎ గ్రేట్ క్యానన్ ఆఫ్ నిజామ్స్. సో ఇక్కడ నుంచి మీరు గన్ పౌడర్ వేయండి. గన్ పౌడర్ పోసిన తర్వాత విల్ హిట్ దిస్ లైక్ దిస్ అండ్ ఇట్ విల్ బి ఫైర్డ్ ఆఫ్. ఇది ఎక్కడో ఊరు బయట చాలా దూరం ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ సీ చాలా పెద్దగా ఉంది. మీ మధ్యాహ్నం ఆల్రెడీ 2కి వచ్చినాం. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ వుడ్ టేక్. అదే యూ కెన్ సీ హియర్ రామ్దాస్ ప్రిజన్, మాస్క్యూ ఆఫ్ ఇబ్రాహీం, దర్బార్ హాల్ అంట, టమటీ మస్క్యూ, షిలాఖానా, ప్యాలెస్ కాంప్లెక్స్. So this is a starting point. Come over here. So this is a challenge, I think, guys. This is a challenge. 250 kilos challenge, I think. Starting la untadi. I'm seeing this first time, and you can see this entire complex. This entire complex is so huge, so huge. People are literally trying to lift this, but actually it is not gonna be. So this is how it looks like. ఇదేదో ఇక్కడ ఏదో ఉంది గాయస్. ఇదేందో మరి లోపల ఏదో ఇంతకుముందు సిమెంట్ బస్తాలు వేసేటోళ్ళు అనుకుంటా. బా అది. సో మేము ఇప్పుడే ఒకటి ఇక్కడ వచ్చామన్నమాట. బయట నుంచి చూస్తే చూడండి చాలా నవ్వులో ఉంటుంది. ఇక్కడ ఇది చూస్తేనేమో ఎట్టుంది కదా. సో యూ కెన్ సీ లైక్ దిస్. లోపల పోతే మొత్తం ఇది ఒక టర్నర్ లాగా ఉంది. సో ఐ థింక్ ఇక్కడే అనమాట క్లాప్స్ కొడితే ఇట్లా వెళ్తుంది. యూ కెన్ సీ లిటరలీ ఇక్కడ చూడు. సో ఎంత దూరం ఉందో. ఇట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఎండింగ్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. ఇవి ఎట్లా ఉన్నాయి, మొత్తం నల్లగా అయిపోయినాయి. మరి ఇక్కడ ఏం కాల్చిందో ఏమో తెలియదు, కానీ ఇంతకుముందు బిర్యానీ చేసేవాళ్ళు అనుకుంటా. పైన మొత్తం నల్లగా ఉంది అంట. నాకు తెలిసి బిర్యానీ ఉండేటోళ్ళు అనుకుంటా సైనికులకి. పదండి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో యూపీఎస్సీ నర్డ్ ఛానల్లో ఇది వేస్తాను అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ప్రిపేరింగ్ ఆల్ దీస్ థింగ్స్, నేను అప్పుడప్పుడు బయటికి కూడా వస్తుంటాను. సో ఐ రికార్డ్ సమ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో అప్పుడప్పుడు వస్తాను, బయటికి ఎప్పుడు రాను. సో తీసినప్పుడు ఐ షో వేర్ ఐ హావ్ గాన్, ఐ షో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ షో వాట్ ఈస్ ఇట్ అండ్ హౌ ఇట్స్ లుక్ లైక్. యా, wow, some people climbed over there. ఇది పరిస్థితి. సో మనం అంచెలంచెలుగా ఎదుగుదాం. మొత్తం ఒకేసారి వెళ్ళకుండా చిన్న చిన్నగా మనం స్టార్ట్ అవుతాయి అనమాట. చిన్న స్టార్ట్ అయ్యి పెడదాం. దిస్ ఇస్ గోనా బీ అ పర్సనల్ వ్లాగ్. పర్సనల్గా నా మెమరీ కోసం ఎస్పెషల్లీ ఐఎమ్ రికార్డింగ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ గైస్ కెన్ ఆల్సో సీ దిస్. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ఎవరైనా వస్తే ఇక్కడ వెల్కమ్ చేస్తారంట, డ్రమ్స్ కొట్టి అక్కడ కూర్చోబెట్టి. సో దిస్ ఈజ్ ద పాత్ విచ్ ఈస్ కమింగ్. సో ఇలాగా. సో ఐ థింక్ వీ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. దీంట్లో పోవాలి. సో లెట్ us see పైన ఇంకేముంటుందో. యా, యూ కెన్ సీ అప్ దేర్ సంథింగ్, ఒక శిఖరం లాగా. some people are trying to clap and they want to do this. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ది కాంప్లెక్స్. ఇందాక చూపించిన దానికంటే కొంచెం ఫ్రంట్కి వస్తే, ఇంతకుముందు చెప్పినా కదా ఒక వేలో వెళ్ళాలని. సో ఆ వేలో వస్తే ఇది కనపడుతుంది. దిస్ ఈజ్ మసీద్ అనమాట. సో దెర్ ఈజ్ అ పాత్ టు గో ఇన్సైడ్. మల్టిపుల్ వేస్ ఆర్ దేర్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ ఏదో ఉంది కూడా ఇక్కడ చూడడానికి. సో దీంట్లో నీళ్ళు ఉండేటి, మరి వాళ్ళు ఏం చేస్తలేదు. ప్రస్తుతానికి అయితే ఎలకైతే చచ్చిపోయింది. మరి దుంకింది, బయటికి రావడానికి దారి లేక చనిపోయింది. అది మనం ఏం చేయలేం దాన్ని. అది తీసేటోళ్ళు కూడా లేరు. సో పావురాలు కూడా తెగ తిరుగుతున్నాయి ఇక్కడ. వావ్, లెట్స్ గో గాయ్స్. ఇది మొత్తం ఒక కొండపైన వేసేసిండు అనమాట. మొత్తం బండలు వేసిండు, కొండలపైన వేసేసిండు ఇదంతా. సో ఇందాక నుంచి అర్థం కదా ఇదేంటి ఇంత బండలు ఎక్కడ ఉన్నాయని. సో ఆఫ్టర్ కమింగ్ టు దిస్ పాయింట్, సో ఐ రియల్లీ కేమ్ టు నో దట్ దీస్ గైస్ బిల్డ్ దిస్ ఎంటైర్ థింగ్ ఆన్ ఏ సింగిల్ hill.
సింగిల్ హిల్ దిస్ గాయ్ బిల్ట్ ఇస్. సో మధ్యలో వీ కెన్ సీ సమ్ గార్డెన్ ఆల్సో. సో దిస్ ఈస్ ద థింగ్ మ్యాన్. ఇమాజిన్ ఎవరైనా రైట్ నౌ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఓనింగ్ ఫోర్ట్ లైక్ దిస్, హౌ వెల్తీ దట్ పర్సన్ వుడ్ బి. నాకు తెలియటం లేదు కాక ఇదంతా ఇట్లా చిన్న బొక్కలోంచి ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి మరి మొత్తం మారిపోయింది. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి మనం పైకి వెళ్ళడానికి. సో ఇది మీరు ఉదయం రావాలి, మధ్యాహ్నం రాకూడదు. మళ్ళా మధ్యాహ్నం వస్తే సగం సగం అవుతుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఫోర్ట్, ప్లీజ్ కమ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. అంటే టైమింగ్ ఎప్పుడు ఓపెన్ ఉంటే అప్పుడు, వాళ్ళు తొందరగా ఓపెన్ చేయరు. సో అప్పుడు వస్తే మీకు మొత్తం ఒక 10 మంది వచ్చినారంటే మొత్తం చిల్ అవుతారు. ఏదో వ్యూ పాయింట్ కూడా ఉంది. నా కొడుకులు దాన్ని ఎలా ఎక్కేవాళ్ళు అసలు ఏంది కదా. ఏదో నో, మనం ఎక్కలేం, కింద ఉంటాం. సో చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీ షుడ్ నాట్ ట్రై ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అది ఎక్కడో ఐ థింక్ వీ హ్యావ్ సమ్ వే టువర్డ్స్ దిస్ అండ్ వీ కెన్ సీ సంథింగ్. చాలా ఉంది చూడడానికి ఇక్కడ. మనం టైం సరిపోదేమో. వీ హ్యావ్ టు వెకేట్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బికాస్ వీఆర్ గెటింగ్ లేట్ ఫర్ సమ్ బస్. దట్స్ ఇట్. నా కొడుకులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏవో పిరంగులు పెట్టారు. ఇక్కడ ఇవన్నీ పేలుస్తే డైరెక్ట్ హైదరాబాద్ అవతల పడతాయి. డైరెక్ట్ అన్నీ అలైన్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ 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 స్పెషల్. ఐ థింక్ వారికి తెలియదు, అది ఎంత ఇష్టమో తెలియదు, కానీ చాలా బాగా చేశారు. ఇక్కడ 2 కొండీలు కూడా ఉన్నాయి. చాలా బాగా చేశారు వీటిని. వావ్, సాలిడ్ మెటల్ రాజుకి ఇష్టమైంది అనుకుంటా మరి. కానీ ఏందేదో రాశారు ఇక్కడ, ఏదేదో ఉంది ఇక్కడ. మన తెలియట్లేదు, ఉర్దూ రాదు నాకు. నాకు వచ్చింది తెలుగు ఇంగ్లీష్ ఒకటే. అమ్మా ఏంద్రా ఇది ఇలా ఉంది. ఉయ్, దీంట్లో ఏదో రాళ్ళు గీళ్ళు, అమ్మా ఏంద్రా నాన్న దీంట్లో మొత్తం ఎంత వేసారు దీంట్లో. ఓ, ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఇరిగిపోయింది సగంలో, అందుకే డైరెక్షన్ మారిపోయింది. ఇది కొడితే పైకి వెళ్ళదన్నమాట, కొడితే మళ్ళీ ఆడ వెళ్ళిపోద్ది ఆ బొక్కలోకి. సో ఫోర్ట్ ఇరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని అలా ఉంచారనమాట. సో రిమైనింగ్ 2 మామూలే. చూడడానికి చాలా ఉంది గాయస్, చెప్తుంటే నాకే అవలా అనిపిస్తుంది. అక్కడ వింతవి ఏ ఉన్నాయి, కొత్త ఆర్కిటెక్చర్ ఉంది, మనకేం తెలియదు ఇట్లాంటివన్నీ. సో వీఆర్ విజిటింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో నేను చూస్తున్నా, మీరు చూడండి. ఆల్రెడీ చాలామంది వచ్చింటారు అనుకుంటున్నాను, పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. బట్ కొన్ని ఫన్నీ కూడా చూపిస్తా. విల్ డూ కమెంటరీ ఆన్ దాట్. బాయ్. చాలా పెద్ద మెట్లు ఉన్నాయి. రాజు ఇట్లా ఎక్కడో కింద చిన్న బొక్క ఉంటుంది, లిఫ్ట్ లాంటిది ఏమైనా ఉండొచ్చేమో. విల్ కమ్ అప్ సైడ్. ఇలా ఎక్కి రావాలంటే మరి చనిపోయే పరిస్థితి ఉంది. సో ఇందాక చూపించిన క్యానన్స్, దే విల్ షూట్ అప్ టు దోస్ బిల్డింగ్స్ అనమాట. అప్పటిదాకా వెయిట్ చేయండి, బికాజ్ అప్పట్లో ఈ బిల్డింగ్స్ కట్టలేదు కాబట్టి దే విల్ గో టు ద ఎనిమీ స్పాట్. బట్ రైట్ నౌ, oh my god, oh my god. So this is how it looks, guys. Oh my god, చూడలేరు కానీ చాలా ఎక్కం పైకి. This guy is doing stunt over Golconda Fort. I don't know how he is able to descend with this much strength, man. I'm really exhausted by climbing this because this is not a easy task, man. So mostly we are 50% plus వచ్చేసినాం. ఇంకొక 50% పోవాలి. ఇక్కడ చూస్తేనేమో మరి ఏదో చాలా గడ్డి అంతా మొలిచింది. People are literally standing here. They are taking some rest because this is so high to climb. This is a viewpoint.
వీళ్ళకి రోల్ కూడా పెట్టారు అప్పట్లో పల్లీలు పచ్చడి దంచుకునేటోళ్ళు. ఇన్ మిడిల్ ఆఫ్ నోవేర్ దే పుట్ సమ్ రోల్. So we are climbing now, almost there. I think few more steps to go. We have to take some left turn from here and we have to reach this fort. This is the way, I think. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇది వ్యూ. ఇరిగిపోయిన గోడలు, పడిపోయిన భవనాలు. సో గైస్, ఫైనలీ వి రీచ్ ద టాప్ ఆఫ్ దిస్. సో కొంచెం ఉంది, ఆ కొంచెం ఎక్కేస్తే వీఆర్ డన్ ఫర్ ద డే. అది యూ కెన్ సీ పీపుల్ హియర్ రెస్టింగ్. చాలా కష్టపడి వచ్చి దే ఆర్ సిట్టింగ్ ఓవర్ హియర్. ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్. స్టాప్ కూడా ఇదే అనుకుంటా. వ్లాగ్స్ చేసేవాడిని ఇంతకుముందు, బట్ రైట్ నౌ చేయట్లేదు, ఆపేసాను బికాస్ ఆఫ్ సమ్ కన్స్ట్రెయిన్స్. బట్ రైట్ నౌ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ అగైన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే, బట్ ద బ్లాక్డ్ విత్ ద 2 tanks. Guys, please can, if anybody want to know about the information of this monument. There is also one temple over here, man. Oka temple kuda undi. You can see how diverse this nation is. Actually, you know the history of this, I think. By whom this was ruled, ever rule chesindru, em katha. You all know this, but what the hell is this, man? Oh my god. In pine nunchi cheyapartunna neellu. ఇక్కడ నుంచి ఆనేవాళ్ళే కదా, ఎవరు నీళ్ళు వేసింది. ఇందాక మనం అక్కడ నుంచి వచ్చాం. రైట్ నౌ ఇక్కడ మనకు ఒక దారి ఉంది లైక్ దిస్. ఐ డోంట్ నో వేర్ దిస్ వే లీడ్స్ టు, బట్ దిస్ ఇస్ సో స్టీప్. చాలా స్టీప్ ఉంది పైకి. సో హై. You can literally see how big is this thing from behind. So this is totally some forest area like this. Oh, so huge, man. Literally you can see lot of areas from this side. It means kuda I don't know what's that ground. But from this side it can be like this. అంతే, ఇంక ఇదే పైన టాప్. ఐ డోంట్ నో, క్లాప్ కొడితే సౌండ్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందో ఐ డోంట్ నో, బట్ వీ షుడ్ ఆస్క్ సమ్మన్. షో యూ సమ్ స్పెక్టాక్యులర్ వ్యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది గోల్కొండ ఫోర్ట్. సో 1 2 3 గో. This is the view, man. See the view. This area is total, I don't know. Some kids are coming for some party, something like that. So this is a spectacular view. So this is the top of the view of Golconda Fort. Guys, this is the final boss. So మీరు ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. సో ఇదే టాప్. మీరు ఎంతకంటే ఏం పైకి వెళ్ళలేరు. సో ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ కెన్ సీ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ గోల్కొండ. సో ఐ విల్ షో యూ వెరీ స్లోలీ. యూ కెన్ సీ వాట్ యూ కెన్ సీ. This is also the view. That's it, guys. This is the exit from the top. That's it. We came down to the area where we have started right now. So same exit ade inka antaminchi em ledhu ikkada. So incredible construction, guys. Incredible construction.
whoever might be constructed this, they are so huge in skills. You can see literally everything from here, guys. Everything, yeah, everything you can. Literally, one side of Hyderabad you can see, which is, I don't know. I think it's Gachibowli. I think. This is the most magnificent view in entire Golconda. So ఇక్కడ నుంచి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. So anyone who really wants to click some really amazing photos, you can come here. That's it, guys. That's it for this vlog. We are closing right now. Bye bye. We are at the end. కొంచెం దిగి వెళ్ళిపోవడమే. That's it. Bye bye. Hey guys, that's it for this vlog అనమాట. అయిపోయింది, పైన అంతా చూపించేసిన. So we are heading back to our homes right now. So this is the end. Bye bye.